హలో నమస్తే అండి. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకు కామెంట్ చేశారండి ఎంఎస్ ఆఫీస్ గురించి వీడియోస్ చేయమని చెప్పేసి. నేను స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కుదిరితే కనుక నోట్బుక్ తీసుకుని నోట్ చేసుకోవచ్చు. మీరు ఎటువంటి కోచింగ్ తీసుకోక్కర్లేకుండానే ఈ వీడియోస్ ద్వారానే కోర్స్ అనేది కంప్లీట్ చేయొచ్చండి. ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోవచ్చు. ఎంఎస్ ఆఫీస్ అనేది ఒక ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడుకోవాలంటే ఒక ఆఫీస్ లో సెవరల్ వర్క్స్ అనేది ఉంటాయండి. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక అకౌంటెంట్, ఒక సేల్స్, టీమ్ లీడ్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ సెవరల్ సెక్టార్స్ ఉంటాయి కదండి. ఆ సెక్టార్స్ని అయితే మనం ఎలా అయితే డివైడ్ చేసి మనం ఏ వర్క్ అయితే చేయించుకోవాలో ఆ వర్క్ మనం వాళ్ళతో చేయించుకుంటాం కదండి. అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్ అనేది కూడా కొన్ని కలెక్షన్ ఆఫ్ అప్లికేషన్స్ అనమాట అండి. దాన్ని మనం ఎంఎస్ ఆఫీస్ అని పిలుస్తాం అనమాట అండి. ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్ని మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేశారండి. దీనికి ఫౌండర్ వచ్చేసి బిల్ గేట్స్ అండ్ పౌల్ అలెన్ అనమాట అండి. వీళ్ళు ఫస్ట్ మనకి ఇంట్రడ్యూస్ చేసింది 1989 అండి. దీంట్లో మనకి 9 టాపిక్స్ ఉంటాయండి. కానీ మనకు మెయిన్ ఏవైతే యూజ్ చేస్తారో అవి మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంఎస్ వర్డ్ అండి. ఎంఎస్ వర్డ్ వచ్చేసి మనకి అంటే వర్డ్ అంటే ఏంటండి, ఒక పదం అని అర్థం. ఈ పదాలు అంటే మనకి ఒక లెటర్ టైప్ చేసుకోవడానికి కానీ, ఒక రిపోర్ట్ తయారు చేసుకోవడానికి, లేదా ఒక రెజ్యూమ్ కానీ, ఇటువంటి ఏమైనా టెక్స్ట్ రూపంలో ఉన్నాయి ఏమైనా టైప్ చేసుకోవాలనుకుంటే కనుక ఎంఎస్ వర్డ్ అనేది మనం బాగా యూజ్ చేస్తాం అన్నమాట అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంఎస్ ఎక్సెల్ వచ్చేసి మనకి అకౌంటింగ్కి బాగా యూజ్ చేస్తారండి. ఇది అకౌంటింగ్స్లో మనకి చాలా పెద్ద కంపెనీస్ ఉంటాయండి. పెద్ద కంపెనీస్ కూడా దీంట్లో చార్ట్స్ అనేవి ఉంటాయి. మీరు చూసే ఉంటారు టీవీ ఛానల్స్లో. వీటిలో కూడా ఏదైనా కంపెనీ నుంచి వేరే కంపెనీకి ఎంత డిఫరెన్స్ ఉంది పై చార్ట్స్ చూపిస్తారు కదా. ఆ చార్ట్స్ కూడా మనకి ఈ ఎక్సెల్లో మనం క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసండి మనకి ఎంఎస్ పవర్ పాయింట్. ఈ పవర్ పాయింట్ వచ్చేసి మనకి ప్రజెంటేషన్ ఇవ్వడానికి బాగా ఉపయోగపడుతుందండి. ప్రజెంటేషన్ మీన్స్ అంటే ఒక ప్రోడక్ట్ గురించి క్లయింట్స్కి మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఏంటనేది దాంట్లో ఒక పిక్చర్ రూపంలో కానీ, ఒక టెక్స్ట్ రూపంలో కానీ మనం ముందుగానే ఒక వీడియోలాగా కన్వర్ట్ చేసుకుని దాన్ని చూపిస్తూ మనం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడానికి పవర్ పాయింట్ అనేది ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ ఆఫీస్ అవుట్లుక్ అండి. ఇది వచ్చేసి మనకి ఆఫీస్ సంబంధించి ఏవైనా మెయిల్స్ కానివ్వండి, అంటే మనకి మేనేజ్మెంట్ సంబంధించి మీటింగ్ షెడ్యూల్స్ ఉంటాయి కదండి, ఇవన్నీ మనం షేర్ చేసుకోవడానికి అవుట్లుక్ అనేది ఉపయోగపడుతుంది. యాక్చువల్గా మనకి దీంట్లో బాగా మెయిన్ యూజ్ చేసేది ఏంటంటే మనకి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ బాగా యూజ్ చేస్తాం అన్నమాట అండి. వీటి గురించి నెక్స్ట్ క్లాస్లో నేను డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నోట్ చేసుకుంటే కోచింగ్ సెంటర్లు కూడా అవసరం లేకుండా ఈ వీడియోతోటే మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటారు. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.